కావేరి, దేవ డైరెక్ట్‌గా ఒకరికొకరు ఎదురుపడిన విషయం తెలిసిందే. అయితే కావేరిని భయపెట్టాలని కావేరి గొంతు పట్టుకొని మరీ "నువ్వు కావేరివే నాకా మాత్రం తెలీదా? నువ్వు అందరిని మోసం చేయొచ్చు కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. ముసుగేసుకొని తిరుగుతున్నావా? కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు" అంటూ భయపెడతాడు. అయితే కావేరి కూడా ఏమాత్రం జంకకుండా "ఎవరు కావేరి? ఆ నాగవల్లి వచ్చి కావేరి అంటుంది. నువ్వొచ్చి కావేరి అంటే అసలు ఎవరు కావేరి? నీ చెల్లెలా? నీ మేనత్త కూతురా?" అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే అక్కడ భయం లేకుండా ధైర్యంగా మాట్లాడి ఇంటికొచ్చినా కూడా చిన్ని గురించి భయపడుతుంది. చిన్నినేమన్నా చేస్తారేమో, చిన్ని నా కూతురే అని తెలుసుకున్నారేమో అని. అయితే ఇంక ఇంటికొచ్చి భయపడుతూ ఉంటే, ఇక భారతి ఆంటీ బాలరాజ్‌కి ఫోన్ చేస్తుంది. బాలరాజే ఫోన్ చేస్తాడు. "ఒకసారి ఇవ్వు నేను మాట్లాడతాను" అంటే తను మూడేం బాలేదు అన్న చెప్పినా కూడా నేను ఇవ్వు మాట్లాడతాను అంటాడు. అయితే తనకి కాస్త ధైర్యం చెప్తాడనమాట. "మీ బిడ్డకి కానీ, మీకు కానీ ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను" అన్నట్టు చెప్తాడనమాట. అయితే ఆ మాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట కావేరి. బర్త్‌డే రోజు సంతోషంగా ఉండాలి కానీ లేనిపోని బాధల గురించి ఆలోచించకూడదని చెప్తాడనమాట. థాంక్స్ అండి. అది కూడా సార్ సార్ అని మాట్లాడుతూ ఉంటే మురిసిపోతూ ఉంటాడనమాట బాలరాజు. అంతేకాదు కావేరి ఫోన్‌లో మాట్లాడుతుంటే ఫోన్ చూసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. ఎంత ఇష్టమో కావేరి అంటే. కానీ ఈ దురదృష్టవశాత్తు ఆ దేవ వల్లే వీళ్ళిద్దరు విడిపోవాల్సొచ్చిన పరిస్థితి. ఎంత చక్కగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారో ఈ దేవ వచ్చి మొత్తం చెడగొట్టేసాడనమాట. అయితే కావేరిని పట్టుకోవడానికి ఈ దేవ కొంతమంది మనుషుల్ని మాట్లాడుంటాడనమాట. వాళ్ళేంటి ఎలా అయినా సరే కావేరిని కిడ్నాప్ చేసి తీసేసుకెళ్ళిపోవాలి. అక్కడే చంపేసేయాలన్నట్టు. ఇక గుండె నొప్పొచ్చింది అన్నట్టు యాక్టింగ్ చేసి మరీ కావేరిని బంధించేస్తారు ముసుగేసేసి. అయితే ఇక్కడేనండి మంచి ట్విస్ట్ జరిగింది. కావేరిని ఒక మూట కట్టి తీసుకొని వెళ్తారు. కానీ ఆ మూటలో కావేరి ఉండదు. నాగవల్లి ఉంటుంది. ఒక్కసారిగా చూసి నిజంగా షాక్ అయిపోవాల్సిందే. ఆ విధంగా అయితే ఉందన్నమాట ట్విస్ట్. ఇదేంటి కావేరి లేకుండా నాగవల్లి ఎలా వచ్చింది? ఏంటి? అన్నట్టు దేవా కూడా షాక్ అవుతాడు. ఇక కావేరి ఈ నాగవల్లిని చేతులు, కాళ్ళు అన్నీ కట్టేసి ఆ మూటలో పడేసుంటదన్నమాట. అది ఎలా జరిగింది నేను చెప్తాను అన్నట్టు కావేరి ఒక బ్యాట్ పట్టుకొని వస్తూ ఉంటుందన్నమాట. కావేరి అలా రావడం అయితే చాలా స్టైలిష్‌గా ఒక హీరో వచ్చిన రేంజ్‌లో అయితే చూపిస్తారు. ఇంకా దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఆ అమ్మాయి ధైర్యంగా రావడం ఇవన్నీ చూసి అసలు కావేరి ఇలా ఉంటుందా? కావేరి ఇలా బిహేవ్ చేయగలదా? అన్నట్టు ఒక్కసారిగా నాగవల్లి కానీ, దేవాకి కానీ పెద్ద షాక్ అయిపోతుంది. కానీ ఆఖరిలోనే నిఖిల్ రావడం పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది. నిఖిల్, కావేరి కాంబినేషన్‌లో సీన్స్ చూడాలని ఎంతమందికి అనుకుంటున్నారో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.